సోషల్ మీడియా పోస్టింగ్స్ కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వైసీపీ నేతలు జైలు వద్దకు వచ్చారు. వారు జైలు వద్దకు రాకముందే సుధారాణి, వెంకట్రామిరెడ్డిలను పీటీ వారెంట్పై పోలీసులు శ్రీకాకుళం తరలించారు. సుధారాణి, వెంకట్రామిరెడ్డిలను అక్రమంగా అదుపులో ఉంచుకుని హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వర్రా రవీందర్ రెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించారు కాబట్టే రాత్రి సమయంలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారని అన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఖాకీ డ్రెస్ వేసుకున్నాడు కానీ లోపల పసుపు ఇన్నర్స్ వేసుకున్నాడని అంబటి ఆరోపించారు. చంద్రబాబు పులి మీద స్వారీ చేస్తున్నారు, ఆ పులి మిమ్మల్ని తింటుంది జాగ్రత్త అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. పేట సుధారాణి దంపతుల విషయంలో 24 అవర్స్లో కాదు 4 రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని, అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకి 1 గంటకి ప్రొడ్యూస్ చేశారు. విన్నారా? పబ్లిక్ కోర్టులో కాదు, రాత్రి 12-1 గంటలకి ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసుకున్నారు. చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. ఈ ఒక కేసే కాదు, ఇవాళ చాలామందిని మేము రామకృష్ణారెడ్డిని, వెంకటరామరెడ్డిని, అశోక్ రెడ్డిని, మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము వారితో మాట్లాడాము. మేమందరం బృందంగా వెళ్ళి ఇక్కడ ఇంకో కేసు కూడా చెప్తున్నా. నిన్ననే వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఆయన ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు తెలుసా? రాత్రి 12కి 11కి. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు రాత్రిపూట? ఒకటే, ఇల్లీగల్ కస్టడీ చేశారు కాబట్టి, వారిని కొట్టారు కాబట్టి. ఈ కొట్టిన విషయాన్ని పబ్లిక్ కోర్టులో అంటే పగలు జరిగేటటువంటి కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఉంటే వాడికి ధైర్యం వస్తుంది ముద్దాయికి. అప్పుడు దాకా పోలీస్ కస్టడీలో ఉంటాడు కదా, భయంతో ఉంటాడు. చుట్టూరా పోలీసులు ఎవరు ఉండరు. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అమ్మ ధైర్యం వచ్చిందిరా, నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని వాస్తవం చెబుతారనే భయంతో రాత్రిపూట 12 గంటలు ఇంటికి వెళ్ళి, మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎవరు ఉంటారు కదా, పోలీసులు ఉంటారు, మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు. ఎవరు? పబ్లిక్ ఉంటారు కదా, పబ్లిక్ కోర్టు కాదు కాబట్టి. అందువల్ల అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని మేమేం చేస్తున్నామంటే, ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికాడ ప్రొడ్యూస్ చేస్తున్నారో మా అడ్వకేట్లు అందరూ వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర కూర్చుంటున్నారు.